అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ 19వ విడత నిధులను సంక్రాంతి కానుకగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ 19వ విడత నిధులను విడుదల చేయడానికైనా ఆమోదం తెలిపినట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మన 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. ఇక రైతులకు ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు పడతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున మనకు 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికీ మనకు 18 విడతల డబ్బులు విడుదలైతే చేయడం జరిగిందంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 18 విడతల విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉంది. ఇక ఈ 19వ విడత డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రైతులకు ఇప్పటికే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది. ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేసిందనమాట. ఇక సంక్రాంతి కానుకగా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఇక దీనికి సంబంధించి రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది.